ఈరోజు స్కూల్లో చాలా వర్క్ ఉంది. ఇంటికొచ్చేలోపే చాలా లేట్ అయిపోయిందనమాట. సో, ఇంటికొచ్చాక కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా చపాతీ ప్రిపేర్ చేద్దామని చెప్పి చపాతీ ప్రిపేర్ చేశాననమాట. ఇంకా యస్టర్‌డే వచ్చిన చికెన్ ఉంటే ఆ చికెన్ కొంచెం కర్రీ చేశాననమాట. ఇంకేం చేయాలో తెలియలేదు. ఆ రోజైతే చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా జాలీనివి ఇద్దరికీ స్నానం చేపిచ్చేసాననమాట. ఇంకా అందరం కలిసి కూర్చొని నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యి వచ్చి అందరం కూర్చొని తిన్నామనమాట చపాతీ కర్రీ. ఎందుకో ఒక్కొక్కసారి బాగా చేస్తాం అనుకుంటున్నా కానీ బాగా రాదు. హడావుడిగా చేస్తే మాత్రం బాగొస్తది. ఇట్లా నాకు చాలా సార్లు అయిందనమాట. మీలో ఎవరికైనా ఇట్లా అయిందా? నేనైతే చాలా సార్లు ఇట్లా ఫేస్ చేశాననమాట. సో, చపాతీలో నేను డిఫరెంట్‌గా పెరిగేస్తాననమాట. ఎందుకంటే వేడి చేయకుండా ఉంటదని చెప్పి. చపాతీ కూడా ఆ రోజు నేను డిఫరెంట్‌గా ఏసా. కొంచెం మైదా, 1 కప్ మైదా, 1 కప్ వీట్ ఏసాననమాట. టేస్ట్ ఎట్లా ఉంటది 2 మిక్స్ చేస్తే బానే ఉంటది. నేను ఎప్పుడు ట్రై చేయలేదనమాట. యస్టర్‌డే ట్రై చేశాను. నార్మల్ చపాతీలాగే వచ్చింది.